ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమ అబార్షన్ల దందా జోరుగా సాగుతుంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. చట్టంలో కొన్ని లొసుగులు ఉపయోగించుకుని అబార్షన్ల దందా చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు, జిల్లా అధికారి ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జయ నర్సింగ్ హోంలో తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన 3 నెలల గర్భిణి గర్భాన్ని తొలగించి గర్భనిరోధక ఆపరేషన్ చేయడానికి ₹30,000 తీసుకుని అబార్షన్ చేయడం జరిగింది. 3 నెలలు దాటిన గర్భిణికి అక్రమంగా అబార్షన్ చేశారు. ఇక ఇదే విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడితే 8 వారాల గర్భాన్ని తొలగించామని చెప్పారు. కానీ 8 వారాల గర్భమని నిర్ధారించిన స్కానింగ్ రిపోర్ట్ అడిగితే లేదని సమాధానం చెప్పారు. గర్భిణిని తొలగించే ముందు ఎలాంటి స్కానింగ్ చేయలేదని బాధిత మహిళ తెలిపింది. ఓన్లీ 8 వీక్స్ బిలో 8 వీక్స్ అని ఎవరు సర్టిఫైడ్ ఇవ్వాలి? స్కాన్ చేస్తాం కదా సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు పోయిన చిట్టీలు కూడా ఉన్నాయి దాంట్లో ఆమె దగ్గర. అంటే మీరు చేసే ముందు స్కాన్ చేస్తారా? 100% స్కాన్ లేని మేము ముట్టుకోం కేసు. స్కాన్లు ఉంటుందా? ఉంటాయి కదా సార్. చూడొచ్చు ఒకసారి ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 10 సార్లు తిరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ట్యూబెక్టైమ్ చేయమని. పోతే వాళ్ళు పట్టించుకోకుంటే పైసలు పోతాయని వచ్చింది. బతిలాడితే చేసినాం. మాకు ఇన్ని పైసలు అయితే అమ్మ మరి సార్ వాళ్ళకి ఇవ్వాలి, మత్తు సార్కి ఇవ్వాలి, మందులకు అయితే తర్వాత కూడా మందులు వాడుకోవాలి, నువ్వు మళ్ళీ చేత అన్నీ నార్మల్ డెలివరీ అని చెప్పినాం కూడా. వాళ్ళు ఆయన మొన్న నైట్ వచ్చి వాళ్ళు అడ్మిట్ అయ్యిండు. నైట్ వచ్చి నిన్న మార్నింగ్ చేసినాం. మేము రోజు చూసి ఆయన వెలగొడతా అంటే మీరు బిఫోర్ చేసిన స్కాన్ సార్ అదే అన్ని వాళ్ళకి వాళ్ళ దగ్గరనే ఉంటాయి. వాళ్ళు ఏమున్నాయి సార్ దాచుకునేది. మీరు ఇప్పుడు ఎన్ని నెలలు గడప తీపించింది? 3 నెలలు గడప. ఇప్పుడు 3 నెలలు గడప తీసిన మళ్ళీ ఆపరేషనా దాంట్లోనే? ఏ హాస్పిటల్? మన జయశ్రీ పసరా. ఎప్పుడు మరి డిశ్చార్జ్ ఎప్పుడు? రేపు అవుతా డిశ్చార్జ్. పిల్లలు పుట్టకుండా కూడా వేసిందా? పిల్లలు పుట్టకుండా మళ్ళీ కడుపు సాఫ్ చేసాడు. ఎంత 30,000? 30,000 అంతేనా? మంచిగా చేసినాడా మరి ఆపరేషన్? ఆపరేషన్ మంచిగా అయిందట. ఎందుకంటే మళ్ళా చికాక 3 నెలల గడప కాబట్టి వాళ్ళు చెప్పలేదు. వేరే సోర్స్ ద్వారా తెలుసుకున్నాము. దానికోసం మనకి 3 months లోపు అన్నట్టు. అప్పటికి బేబీ ఫామ్ కాదు, ఓన్లీ దాన్ని డిఎన్సీ చేస్తాం, అంటే డైలటేషన్ చేసి ఓన్లీ 8 వీక్స్ బిలో 8 వీక్స్ అని ఎవరు సర్టిఫైడ్ ఇవ్వాలి? స్కాన్ చేస్తాం కదా సార్. ఆమె గవర్నమెంట్ హాస్పిటల్ ములుగు పోయిన చిట్టీలు కూడా ఉన్నాయి దాంట్లో ఆమె దగ్గర. అంటే మీరు చేసే ముందు స్కాన్ చేస్తారా? 100% స్కాన్ లేని మేము ముట్టుకోం కేసు. స్కాన్లు ఉంటుందా? ఉంటాయి కదా సార్. చూడొచ్చు ఒకసారి ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి నా దగ్గరనే ఉన్నాయి. ఆమె రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఒక 10 సార్లు తిరిగింది గవర్నమెంట్ హాస్పిటల్ పోయి. ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రిలో అక్రమ అబార్షన్ల దందా జోరుగా సాగుతోంది. చట్ట వ్యతిరేకంగా ప్రైవేట్ హాస్పిటల్స్లో మెడికల్ మాఫియా అబార్షన్లు చేస్తూ ₹1,00,000 దోపిడీ చేస్తున్నారు. చట్టంలోని కొన్ని లొసుగులు ఉపయోగించుకొని అబార్షన్ల దందా చేస్తున్న ఆసుపత్రి నిర్వాహకులు, జిల్లా అధికారి ఈ అక్రమ దందాకు సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా గ్రామంలోని జయ నర్సింగ్ హోంలో తాడ్వాయి మండలం కాటాపురం గ్రామానికి చెందిన 3 నెలల గర్భిణి గర్భాన్ని తొలగించి గర్భ నిరోధక ఆపరేషన్ చేయడానికి ₹30,000 తీసుకొని అబార్షన్ చేయటం జరిగింది. 3 నెలలు దాటిన గర్భిణికి అక్రమంగా అబార్షన్ చేశారు. ఇదే విషయాన్ని ఆసుపత్రి నిర్వాహకులతో మాట్లాడితే 8 వారాల గర్భాన్ని తొలగించామని చెప్పారు. కానీ 8 వారాల గర్భమని నిర్ధారించిన స్కానింగ్ రిపోర్ట్ అడిగితే లేదని సమాధానం చెప్పారు. గర్భిణిని తొలగించే ముందు ఎలాంటి స్కానింగ్ చేయలేదని బాధిత మహిళ తెలిపింది. ఈ విషయంపై జిల్లా వైద్య అధికారులు చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకొని ఆ ఆసుపత్రి లైసెన్స్ రద్దు చేసి వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్ లైన్లో అందిస్తారు. సుధాకర్ చెప్పండి, ఈ జయ నర్సింగ్ హోమ్లో ఒక 3 నెలల గర్భిణికి అయితే అబార్షన్ చేసినట్టుగా తెలుస్తోంది.
ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఏంటి, దీనిపైన వైద్యాధికారులు ఏ విధంగా స్పందిస్తున్నారు? సంపద్ ములుగు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రులు మాత్రం అక్రమంగా అబార్షన్ల దందా కొనసాగుతుందనుకోవచ్చు. మనకు వచ్చిన సమాచారం మేరకు ములుగు జిల్లా గోవిందరాపేట మండలం పస్ర గ్రామంలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఈ నెల 10వ తారీఖున ములుగు జిల్లాకు సంబంధించిన ఒక మహిళ, అంటే సారాయి మన్నాచిన ఒక మహిళ, ఆమె ఆపరేషన్ గిల్ల కోసం అది ఏంటంటే ఆటకెళ్ళిన తర్వాత మాత్రం ఆమెకు 8 వారాలకు సంబంధించిన ఒక గర్భిణీ స్త్రీకి అబార్షన్ చేసినట్టు సమాచారం బయటకు వచ్చింది. అయితే ఇదే విషయంపై గతంలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. అయితే ఓవరాల్ గా చూసుకున్న తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్లో సంపాదనకి వీళ్ళ ధ్యేయంగా చేసుకుని మాత్రమే వీళ్ళు అబార్షన్ కోసం ఎవరు వీళ్ళైనా వాళ్ళని ఎటువంటి సూచనలు లేకుండా వారికి అబార్షన్ చేస్తున్నట్టు చాలా బయటకు వచ్చాయి. గతంలో కూడా కొన్ని సెంటర్లో మాత్రం మన హెల్త్ ఆరోగ్య శాఖ వాళ్ళు రైడ్స్ కూడా చేసిన దాఖలు ఉన్నాయి. అయితే దీన్ని చూసుకుంటే మాత్రము ముఖ్యంగా గత వారం రోజుల క్రితం మాత్రం ములుగు జిల్లా వచ్చేసి గోవిందరాపేట మండలం పస్ర గ్రామంలో జయా నర్సింగ్ హోమ్ లో ఒక మహిళ, కాటాపూర్ గ్రామం చెందిన ఒక మహిళ ఆసుపత్రి రావడం జరిగింది. ఇదికి వచ్చిన తర్వాత ఆ మహిళకు ఆరోగ్యంలో కొద్దిగా చిన్న మార్పులు ఉన్న మాత్రం 8 వారాల ఒక పాప లోపల ఉండడం వల్ల అబార్షన్ చేయాలని చెప్పడంతో 30,000 రూపాయలు తీసుకొని ఆ హాస్పిటల్ సంబంధించిన వైద్యాధికారిని మాత్రం అబార్షన్ తీసేస్తారని నెలకొంది. అయితే 3 నెలల గర్భిణీ స్త్రీకి అక్రమంగా అబార్షన్ చేయడం మాత్రం ఈ విషయం హాస్పిటల్ కాకుండా బయట వాళ్ళు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఫోర్స్ ఒక స్ట్రింగ్ ఆప్షన్ భాగంగా మనం వెళ్లకుండా ఒక వ్యక్తిని మన సంస్థ పంపించండి. ఆడికి వెళ్ళిన తర్వాత చదువు డాక్టర్ తో మాట్లాడితే మాత్రం అతనే ఒప్పుకున్నారు. ఏమనంటే 8 వారాల కింద ఒక మహిళ నాకు అక్కడ రావడం జరిగింది, దాన్ని నేను చేయడం జరిగిందని చెప్పి చెప్పింది. కానీ ఈ మాట బయటకు వచ్చిన తర్వాత మాత్రము నేను అది చేయలేదు, నేను అది అంత తప్పుడు సమాచారం ఉంటుంది ఏ రోజు అంటే ఎవిడెన్స్ అతనే ఇవ్వడం జరిగింది, కానీ అసలు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఈ విషయం పరంగా జిల్లా అధికారులను సంప్రదించగా అతను కూడా మన ఫోర్సెస్ టీవీ ఫోన్ చేస్తే మాత్రము ఫోన్ రిసీవ్ చేసుకున్న తర్వాత అటువంటి ఫోన్ కట్ జరుగుతుంది. అతను కూడా మాత్రం మనం ఫోన్ చేసిన ఫోన్ సమాధానం ఇవ్వలే పరిస్థితి లేకుంది. ఏదేమైనా ములుగు జిల్లా అంటేనే ఏజెన్సీ ప్రాంతాల్లో అనుభవం ఉన్నా లేకపోయినా తెలియకపోయినా కొంతమంది ఏదైనా శరీరంలో వచ్చిన ప్రాబ్లం ఉంటే వెంటనే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ హాస్పిటల్ ఉన్న వైద్యులు మాత్రం డబ్బునే ధ్యేయంగా చేసుకొని వీరికి లేనిపోయిన అభండాలు చెప్పుకుంటూ లేనిపోయిన ఊహాగానాలు చెప్పుకుంటూ వాళ్ళ డబ్బులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారని గుర్తుంటాం. అయితే ఇక ఈ ఏదైతే అబార్షన్ ఆపరేషన్ ఆ యొక్క బాధిత మహిళ గర్భస్థ మహిళకు తెలిసే చేశారా, అలాగే ఆమెకు గర్భం రాకుండా కూడా ఆపరేషన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపైన ఆ యొక్క మహిళ కుటుంబ సభ్యులు ఏ విధంగా స్పందిస్తున్నారు? విషయం కూడా అనుకోవచ్చు. అయితే సదరు మహిళ వచ్చింది గర్భిణీ తెలుసు, కాకపోతే గత 8 వారాలు సుమారు 3 నుంచి 4 నెలల వయసున్న గర్భిణి శ్రీ హాస్పిటల్కి వెళ్ళింది. ఆడికి వెళ్ళిన తర్వాత ఒకసారి స్కానింగ్ తీయించంటే మాత్రము స్కానింగ్ తీయకుండానే నాకు ఈ గర్భం వద్దంటూ ఆ మహిళ చెప్పిందంటూ మాత్రం డాక్టర్ చెప్పేది ఉంది. కానీ మీ అదే డాక్టర్ ని ఆశ్రయించగా డాక్టర్ మాత్రం మీ అంటే మహిళ మాత్రం నాకు స్కానింగ్ ఏం చేయలేదు అని గర్భిణీ స్త్రీ చెప్తుంది. కానీ డాక్టర్ మాత్రం స్కానింగ్ రిపోర్ట్స్ అనేది నా దగ్గర ఉన్నాయని చెప్పంటున్నాను. అదే స్కానింగ్ రిపోర్ట్ చూపించమంటే మాత్రం సదరు డాక్టర్ మాత్రం మొగం చాటేస్తున్న ప్రయత్నం చేస్తున్నాడు. ఏదేమైనా ఏజెన్సీ ప్రాంతాల్లో డబ్బులే ధ్యేయంగా చేసుకుని మాత్రం ప్రైవేట్ హాస్పిటల్ ఏదైనా మాత్రం యథేచ్ఛగా ఈ అబార్షన్ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగంలో ఉన్న ఆరోగ్య శాఖ సమితి అధికారులు ఖచ్చితంగా ఈ ప్రైవేట్ హాస్పిటల్ నిఘా పెంచాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే మారుమూల ప్రాంతాల్లో ఉండే ప్రజలకు వీటిని అవగాహన కల్పించాలి. ఇటువంటి అవగాహన కల్పించకుండా ఉండడం ద్వారా మాత్రం ఎక్కడ ఏం జరిగినా కూడా ఈ అబార్షన్ అనేది రోజు రెచ్చిపోవడం జరుగుతుంది. సుమారు 10,000 రూపాయల ఈ ఖర్చుని వాళ్ళు లక్షల రూపాయలు దండుకొని ఈ డబ్బుని ధ్యేయంగా చేసుకునే జీవనం కొనసాగిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉందనుకోవచ్చు. ముఖ్యంగా ఈ రోజు ఈ పస్రాలో జరిగిన ఈ సంఘటన మాత్రము ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తంగా ఒక హాట్ టాపిక్ గా కొనసాగుతుంది. ఏదో ఒక ఖచ్చితంగా బయటకు వస్తూ నిజాలను తెలుసుకున్న నేపథ్యం కనబడుతుంది. కానీ ఎవరు ఈ వైద్యులలో ఎవరు ఫోన్ చేసినా మాత్రం నేను ఎటువంటి చేయలేదు, నాకు ఆధారాలు ఉన్నాయంటూ మాత్రం నమ్మబలిగే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా భయభ్రాంతులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిజంగా అతను తప్పు చేస్తున్న మనసు తెలుసుకుంటే మాత్రం రానున్న రోజుల్లో అధికార యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు అక్కడికి వెళ్ళేసి పరీక్షలు చేపడితే మాత్రము అతను తప్పు చేసిన మాత్రం బయటకు వచ్చే అవకాశం నేను వస్తాం. అయితే మరి ఇంత జరుగుతున్న అక్కడున్నటువంటి జిల్లా వైద్యాధికారులు కావచ్చు, సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? ఈ ఆసుపత్రి పైన ఏ విధంగా చర్యలు తీసుకుంటామంటున్నారు? ఒకటే సంపద. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత కొంతమంది ఈ గర్భిణీకి సంబంధించిన వాళ్ళు జిల్లా అధికారికి ఫోన్ చేయడం జరిగింది. జిల్లా అధికారి అక్కడికి వెళ్ళేసి అక్కడ ఏం జరిగాదో తెలుసుకునే ప్రయత్నం చేశాడు అంటూ సమాధానం వస్తుంది. కానీ ఎవరు ఈ వైద్యులు తిన్నారో ఇతను వచ్చేసి ఆ జిల్లా అధికారికి కొంత ముడుపులు ఇచ్చారు కాబట్టి ఆ జిల్లా అధికారి అతనికి ముడుపులు తీసుకొని ఏదో తూతు మంత్రంగా పర్యవేక్షణ చేశాడు. అతను ఏ కేసులు పెట్టకుండా చేశారని చెప్పి మాత్రం బయట వార్తలు బయటకు వస్తున్నాయి. ఏదేమైనా ఒక మహిళ సుమారు 3 నుంచి 4 నెలల గర్భిణీ స్త్రీకి గర్భం దాల్చిన తర్వాత కూడా అబార్షన్ చేయడం అంటే ఒక పసికందు ప్రాణాన్ని బంధించిన కనబడుతుంది. ఇంత జరుగుతున్నా మాత్రం జిల్లా అధికారి ఒక్కసారి వెళ్ళి పర్యవేక్షణ చేసి రావడం కాకుండా అలా ఏం జరిగింది నిజంగానే జరిగిన సంఘటన ఉంటే సదరు మహిళ
పిలిపించి అదొక వాళ్ళ కుటుంబ సభ్యులు పిలిపించి ఆధారాలు సేకరిస్తే బాగుండేది. కానీ ఇతనిచ్చే ముడుపులను తీసుకొని ఏదో తూతు మతంగా వెళ్ళేసి రావడం మాత్రం ఒక జిల్లాలో చర్చ మరగదు. ఇప్పటికైనా జిల్లా అధికారి ఆ సదరు హాస్పిటల్కి వెళ్ళేసి ఆ వైద్యాధికారి కానీ ఆ హాస్పిటల్లో నిజమైన పర్యవేక్షణ చేసి సదరు మహిళకు న్యాయం జరిగేలా చూడాలి. ఒక్కసారి ఇటువంటి సంఘటనకు నిలగొట్టే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో డాక్టర్ ఇటువంటి నీచమైన పరిస్థితులకు పని చేయకుండా ముందుకు వస్తాడని కూర్చోండి. ఓకే, థ్యాంక్ యూ సుధాకర్.